రేవంత్ అన్న కొడంగల్ల రాజీనామా చేసి మళ్ళా పోటీ చేస్తే కారు పట్టే గెలుతుంది అని మొన్న కేటీఆర్ అన్న మాటలన్న ముచ్చట చెప్పుకున్నాం కదా. ఇక తెలంగాణ పబ్లిక్ కోపం చూస్తుంటే సర్కార్ మీద బగ్గనే వ్యతిరేకత ఉన్నట్టు కానొస్తున్నది. గిప్పుడు కనుక ఎలక్షన్లు వస్తే కారు పార్టీకి 90 సీట్లకు తక్కువ రావు అని చాలా సర్వేలు కూడా చెప్పుతున్నాయట అని ముచ్చట కూడా చెప్పుకున్నాం. అగ్గో మనంగా ముచ్చట్లు గట్ల చెప్పుకున్నామో లేదోనుల్లా ఇప్పుడు ఉప ఎలక్షన్ల ముచ్చట రానే వచ్చింది తెలంగాణలా. అవుల్లా తెలంగాణలో మళ్ళా ఎలక్షన్లు రాబోతున్నాయట. తెలంగాణలో మళ్ళా ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తాయట. ఇక ఉప ఎలక్షన్లు అచ్చుడే ఆలస్యం, కారు పార్టీ ఖచ్చితంగా గెలుతుందట. ఫామ్ హౌస్లున్న కేసీఆర్ సారు గీ ముచ్చట్ను కారు పార్టీ లీడర్ల మీటింగ్లో చెప్పిండట. అయితే రాష్ట్రం మొత్తం కాకుండా కారు పార్టీకించి 1000 పార్టీలకు జంప్ అయిన 10 నియోజకవర్గాల్లో వస్తాయట ఉప ఎలక్షన్లు. 10కి 10 కారు పార్టీ గెలుతుందట. దాంట్లో స్పెషల్ గా స్టేషన్ గన్పూర్లో రాజయ్య సారు గెలుసుడు, కడియం సారు ఓడుడు ఖాయం అని కూడా గట్టిగానే చెప్పిండట కేసీఆర్ సారు. రాజయ్య సారు కూడా కడియం సారు లెక్కనే కారు దిగి కాంగ్రెస్ దిక్కు చూసిండు గాని గాడ జాగ దొరకకపోయే వరకు మళ్ళా వెనకకొచ్చి కారే ఎక్కిండు. ఇక ఎట్లయినా కారు పార్టీకి గన్పూర్లో రాజయ్య సారే ఉన్నాడు కాబట్టి గైనకే మళ్ళా టికెట్ ఇచ్చుడు ఖాయమైంది. షేయ్ పార్టీ సర్కార్ మీద ఎట్లయినా వ్యతిరేకత ఉన్నది కాబట్టి గన్పూర్లో ఎవ్వరు నిల్చున్న గెలుతారని కూడా మాటలు వినబడుతున్నాయి. ఇక అటు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ 18వ తారీఖు నాడు ఉన్నది సుప్రీంకోర్టులా. తీర్పు గనక కారు పార్టీ దిక్కే వచ్చిందనంటే ఇక కారు పార్టీని ఆపేటోళ్లే లేరు. ఎట్లయినా బహిరంగ సభ పెట్టుడే అని గానడమ కేసీఆర్ సార్ చెప్పనే చెప్పిండు కాబట్టి ఇంకింత జోరు మీద ఉంటారు కావచ్చు కారు పార్టోళ్ళు. ఏమో మరి ముంగట ఏమైతుందో గాని ఇప్పటికైతే అధికార షేయ్ పార్టీల కంటే ప్రతిపక్ష కారు పార్టోళ్లే ఏ టెన్షన్లు లేకుండా బిందాసుకున్నారు అని అనబట్టిండ్రు రాజకీయ మేధావులు. ఇక తెలంగాణ షేయ్ పార్టీలా మార్పులు షురువైనయుల్లా. కొత్తకైతే షేయ్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులందరూ కలిసి సక్సెస్ అయినట్టే కానొత్తున్నది. మొదటికేంచున్న కోపాన్ని గిన్నొద్దులు ఓ పారి లోపల దాచిపెట్టుకొని ఓ పారి బయట పెట్టి ఇట్లా చాలా మలకల్నే ప్రయత్నాలు చేసిండ్రు కానీ ఎన్నడిగిట్లా సక్సెస్ కాలే. హబ్బసాయిరాం ఇప్పుడన్నా సక్సెస్ అయినమని నిమ్మలమైనరు కావచ్చు. ఇక మీదున్న రాహుల్ అన్న సోనియా మేడం కూడా ఎమ్మెల్యేలు మంత్రుల మాట మీద మార్పు తథ్యమని చెప్పిండ్రట. మరిగా మార్పేందో గా కథేందో తెలియాలంటే ఏం చేయాలి మీరు? పురాగా ముచ్చడి చూసి రావాలి. పాండి మరి చూద్దాం. తెలంగాణ షేయ్ పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి మేడంను గా కొలువులకెంచి తీసేస్తున్నారట. గా జాగల ఇంతకు మొదలు ఏరే రాష్ట్రాల్లో షేయ్ పార్టీ సర్కార్ల ముఖ్యమంత్రిగా చేసిన మాజీ ముఖ్యమంత్రిని పట్టుకత్తారట. మరి ఇప్పుడు గింత అర్జెంటుగా ఇన్ఛార్జిని మార్చే అవసరం ఏమొచ్చిందనంటే వచ్చే ఏడాదిలో పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి గాడ పెద్ద బాధ్యతలు ఇస్తున్నారట. ఇక గాడ ఎలక్షన్ల గెలుసుడే పెద్ద లక్ష్యం కాబట్టి తెలంగాణలో ఉన్న ఇన్ఛార్జి బాధ్యతకెంచి తప్పిస్తున్నారట అని కొందరు చెప్పుకుంటున్నారు. కానీ అసలు ముచ్చట గది కాదట. తెలంగాణ షేయ్ పార్టీ లీడర్లకు ఇన్ఛార్జి మున్షి మేడంకు అస్సలంటే అస్సలే పడతలేదట. గీమె మాకు అద్దని శానా మలకల ఫిర్యాదు కూడా అయినరట అధిష్టానం తానా. అట్లనే పార్టీల గన్నిగానం పంచాదులైతుంటే ఇన్ఛార్జి గుండి ఏం పంచాదులు తెంపలే. ఎమ్మెల్యేల మీటింగ్ ముచ్చట పటన్ చెరువు జగిత్యాల లీడర్ల పంచాదులు ఇట్లా శానా పంచాదులు అయితుంటే కూడా ఏం చేయలేకపోయింది కాబట్టి ఇన్ఛార్జి పదవికెంచి తప్పిస్తున్నారు అని అంటున్నారు. ఒక తెలంగాణలనే కాకుండా తతిమ రాష్ట్రాలున్న ఇన్ఛార్జీలను కూడా మార్చే ఆలోచనలు చేస్తున్నారట షేయ్ పార్టీ పెద్ద లీడర్లు. ఏ రాష్ట్రంలో ఎలక్షన్లు వచ్చినా కూడా అధికారం అత్తనే అత్తలేదు, ఇన్ఛార్జీలు ఏం చేస్తున్నట్టు, ఏం వ్యవహారం చూస్తున్నట్టు అని ఇన్ఛార్జీల మార్పు కార్యాన్ని ముంగటేసుకున్నారట. రాష్ట్రాలున్న లీడర్లను చూసి జనాలు ఓట్లెత్తారు గాని ఇన్ఛార్జీలను చూసి ఓట్లెత్తారా? మరీ చిత్రంగా ఉన్నది అని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన రాజకీయ మేధావులు. హా పబ్లిక్ ఇంకా కొన్ని ముచ్చట్లున్నాయి, వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా పెద్ద మనిషి ఏడ కూసున్నాడు ముచ్చట్లకు మూతులు చాపి ఓ పరే తరుచుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఉన్నావే? జరంత మసాలా ఘాట్ ఎక్కువేసింది ముచ్చలి కానీ కూర మాత్రం అదిరిపోయింది. పో ఏమన్నా కూర రా. అబ్బబ్బబ్బబ్బబ్బా షోర్వే గింత రుచిగా ఉన్నదంటే ఇంకా ముక్కలు ఎంత రుచిగా ఉండాలి ఏం కథ. అబ్బబ్బబ్బా వడ్లు వాగుల కలితేంది గొడ్లు గోదట్లా పోతేంది అన్నట్టుంటే ఈయన కథలు. వార్త తీసుకొచ్చేది ఇడిచిపెట్టి ముక్క కూరలు కంకుకుంటే తింటాడు నా ఇంట్లో కూర్చొని. ఇప్పుడే ఫోన్ చేస్తా అంటారు అచ్చిరానుళ్ళంతా. అల్లా ఎవరు ఏంది నీ పిల్లలు ఏం కూర అనలేదా? మరి అయితే నన్ను ఏం చేయంటాను రా? నన్ను నచ్చి వంట అంటావా ఏంది? సరే నా ముచ్చల్ని ముక్క కూర అండిందిరా, కోడి కూర ఏత్తదా. ఎవ్వలకు ఎడమ చేత ఎంగిల్ నీళ్లు కూడా పోయని నువ్వు ఇలా ఇంటికి పిలిచి ముక్క కూర ఎత్తా అంటున్నావంటే
తాత ముక్క కూర బుత్తంతే అది ఆకలి అవుతుంది. అది ఆరా కోడి కూర బయట కింద పట్టుకొని వచ్చావు భూ వేసుకొని వస్తావు దాన్ని చూసుకుని తినపోవా? కూర ఏంది ముసలాడా? అది కళ్ళు కానత్తలు ఎవరా పోరగా ఏం మాట్లాడుతున్నావురా? ముసలి తొంట్లన్నీ గోలిచ్చి ముక్కలన్నీ కోసి కారం పట్టించి మంచిగా ముక్కుట్లు వేసి గోలిచ్చి ముంగడ పెట్టిన కూరను పట్టుకొని గది కూర అంటావేంద్రా మాసిన మొక్క పడ తిను. ఇగో బువ్వ తిను. అనుకున్నా నేను ఆడికి అనుకుంటూనే ఉన్నా కాకి గింజలేయనోడు నిన్ను ఇంటికి పిలిచి మరీ కూరెత్తా అన్నప్పుడే నాకు అనుమానం కొట్టిందే అన్న మా ముసలోడు గిసంటిది ఏదో చేస్తాడని. అయినా నీకేం పుట్టిందే కోని ఏలాడదీసి దాన్ని చూసుకుంటే పువ్వ తింటున్నావు? కర్మనే నా కర్మ. దేవుడు అందరు రాతను కుడి చేయితోటి రాసి నా ఒక్కని రాతనే 7వ చేయితోటి రాసినట్టున్నాడు నా రాతల మనువాడ. ఎవరికని చెప్పుకోవాలి. ఇది వరకు వారానికి 2 వద్దులైనా ముక్క కూర లేని ముద్ద దిగకపోయేది నాకు. అసొంటి నాకు గిసొంటి కర్మ పట్టింది. ఏం చేయాలి? కోళ్ళకి అది ఏందో అడ్డమైన రోగం వస్తుందట కదా, అందుకే ఇసొంటి కర్మ పడ్డది నాకు. అవును నిజమేనే తాత, కొన్ని దినాలు పారం కోడి కూరకు దూరంగా ఉండాలని సర్కార్ కూడా చెప్తున్నది. ఏమైతే తీయరాదు అని రోగాలు వచ్చిన కోళ్ళని తింటే బర్డ్ ఫ్లూ వస్తుందని కూడా హెచ్చరిస్తున్నారే డాక్టర్లు. ఇక గిసొంటి ఆళ్ళ కోడి కూర సెంటర్కు పోయి ముక్క కూరలు తీసుకొచ్చుకొని ముక్కుట్లు వేసుకొని గోలించుకొని తినేటట్టున్నదా కాలం. అందుకే ఇగో కోడినితో యాలాడ తీసుకొని దాని షోర్వను జుర్రుకొని తిన్నట్టు దాని ముక్కలను దవడకేసి కంకినట్టు ఇగో వట్టిబో తినుకుంటా ఊహించుకుంటా అన్నే. గిట్లా ఊహించుకునే బదులు ముక్క కూర తెచ్చుకొని తినే బదులు సర్కారు చెప్పినట్టు కొన్ని వద్దులు ఓపిక పడితేంది కడుపు గంటగానం కౌసు కోరుతుందా చెప్పు? అరేవో రేవు తక్కువదానా. కౌసు కూర అంటే ఏడిదో ఎరికేనా మాకు? కన్న తల్లి అసొంటిది. అసొంటి ఆ కౌసు కూరను వారానికి 2 వద్దులైనా తినకుంటే మాకు అసలు పానమే దరియేది. ఈడికొచ్చి నీతులు చెప్తానమేందా? సర్కారు చెప్పినట్టు తినకుండా కౌసు కూర తెచ్చుకొని తింటే నీ పానమే లేకుండా అవుతుందట. మరి అది చూసుకో మళ్ళా. అందుకే కదా నా తిప్పలేవు నేను పడతానా. నువ్వు వీడికొచ్చి నాకే శుద్ధులు చెప్తానమేంది? అలక తక్కువదానా. నీ పని నువ్వు చూసుకో. అరే కొద్దిగా అంత సోరు వేసుకోరాదురా తిందు. ముసలా నీకేమైనా చికిత్స ఉన్నా మందితో తెచ్చిపోతున్నది. పోతాను ఆరా. నీకు కోడి కూర తినే ధర్మం లేదు, అందుకే పోతాను ఉన్నట్టున్నది. పోతే పోరాదు. కోళ్ళకు వచ్చిన రోగం ఏందో తెలుసుకోకపోతే అందరి గతి గిదే అయ్యేటట్టున్నదే తాత. అయినా నీకు పెంచుకున్న కోళ్ళు మస్తుగున్నాయి కదనే, ఒకదాన్ని పోతం పెట్టుకోకపోయినా? అగ్గో పారం కోళ్ళకే రోగాలు వస్తాయి అంటే పెంచుకున్న కోళ్ళకు రోగాలు రావని గ్యారెంటీ ఏందే తల్లి. పారం కోళ్ళు అయినా పెంచుకున్న కోళ్ళు అయినా అన్ని కోళ్ళే కాదే. పారం కోళ్ళకు అడ్డమైన సూదులు ఎత్తారు, అచ్చిరాని తిండి తింటాయి కాబట్టి వాటికి ఏదో వైరస్ వచ్చి సత్తున్నాయి కావచ్చు. కానీ మనం ఇళ్లలో పెంచుకునే కోళ్ళకు గా రోగాలు ఎందుకు వస్తాయే? రావు. అంటే నేను ఇంట్లో పెంచుకున్న కోళ్ళ కూర మంచిదేనంటావా? దేశవాళీ కోళ్ళను కూర వండుకొని తింటే మంచిదేనంటావా? అట్లయితే నేను ఈ కోడి కూరనే వండుకొని తింటా. ఇంకెక్కడి కోడే తాత, గా అన్ననే మత్పరించుకొని పోయినట్టున్నాడు. ఊరుకు నువ్వు. ఓరితా ఇటెటు రారా అంటే ఇల్లంతా నాదే అన్నట్టున్నది కదా వీని కథ కూడా. ఓ రాజే నా కోడి నిప్పుకొని పోయినవేమరా ఓరి లస్కా. ఓరే వీడు కూరేకుంటే నా కోడినే పట్టుకొని పోయిండు వీని సంగతి ఆగు. చూసిండ్రా అనుల్లా, కోళ్లకు ఏదో బీమార్ వచ్చి బగ్గనే చచ్చిపోతున్నాయట. మన తన తక్కువ గాని ఏపీలైతే చాలా కోళ్ల ఫారాలు ఖాళీ అయినాయట. కోళ్ళకు వచ్చిన గా బీమారి తగ్గేదాకా చికెన్ తినకపోవడే మంచిదని చెప్తున్నారు సర్కారోళ్ళు. పబ్లిక్ ఎందుకైనా మంచిది ఓ 4 రోజులు చికెన్ తినుడు బంద్ పెట్టుండ్రి. బతుకుంటే బలిసాకు తిని బతకచ్చు అన్నట్టు ఏ బీమారి లేకుండా కోళ్ళు బతుకుతే అటెనక ఎంతైనా తినచ్చుల్లా. ఇప్పుడైతే మేము చెప్పినాం, మరి ఇక మీ ఇష్టం. ఇక మేము చెప్పాల్సింది చెప్పినాం, మరి జర పైలంగుండ్రి. శ్రావణ మాసంలో భక్తులు గుళ్ళె చుట్టూ తిరిగినట్టు తెలంగాణలోకి ఇప్పుడు పబ్లిక్ అందరూ మీ సేవ సెంటర్ల చుట్టే తిరుగుతున్నారు కదా. సర్కారోళ్ళు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు పెట్టుకోవాల్సిన వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవాలని చెప్పే వరకు మీ సేవ సెంటర్ల కడిగి లైన్లు కడుతున్నారు పబ్లిక్ అందరూ. ఇక ఇదే ముచ్చట మీద కొందరు మీ సేవ సెంటర్ వాళ్ళు పబ్లిక్ తాన పైసలు బగ్గనే గుంజుతున్నారట. ఇగో పట్నం పాత బస్తీలున్న గీ మీ సేవ సెంటర్ వాళ్ళు అయితే అప్లికేషన్ కు 50 రూపాయల ఫీజు ఉంటే 2000 రూపాయలు వసూలు చేస్తున్నారట. గిదేం దోపిడి అని అడిగితే ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదని కస్టమర్ల మీదకే గరం అవుతున్నారట. నీ అవ్వ పోతం అయ్యే పైసలు గాని రేషన్ కార్డు వచ్చిందే కావాలని కొందరు 2000 రూపాయలు కట్టి రేషన్ కార్డులకు దరఖాస్తులు పెట్టుకున్నారట. ఇక మీ సేవలు అడ్డగోలు వసూలు చేస్తుండే వరకు కొందరు పబ్లిక్ లోకల్ లీడర్లకు ఫిర్యాదు ఇచ్చిండ్రట. ఇక ఎంబటే మీ సేవ సెంటర్లకు వచ్చిన లీడర్లు మీ సేవలకు బగ్గనే దమ్కి ఇచ్చిండ్రు. పబ్లిక్ తాన అన్నాలంగా వసూలు చేసిన పైసలను మొత్తం దగ్గరుండి వాళ్ళకి ఇప్పించిండ్రు. గిట్లా గీ రేషన్ కార్డులేందో గాని ఒక హైదరాబాదులనే కాదుల్లో చాలా జాగల్లో గిట్లనే పైసలను ఎక్కువ వసూలు చేస్తున్నారట. ఇప్పటికైనా ఎక్కువ
ఎక్కువ ఛార్జీలు తీసుకుంటున్నోళ్ళ మీద నజరేసి వాళ్ళ లైసెన్సులు క్యాన్సిల్ చేయాలని అనబట్టిండ్రు చాలా మంది గీ ముచ్చట ఎరకైనోళ్ళు. ఇక ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్నోళ్ళు మీ సేవలకు పోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. మరి ఆఖరికి ఎంతమందికి రేషన్ కార్డు అట్లా వస్తాయో చూడాలే ఇక. డప్పు సప్పులతోటి ఊళ్ళోళ్ళందరూ కలిసి ఊరేగింపు చేస్తున్నారంటే గ్రామదేవతల్ని గొలుసుకుంటున్నారు కావచ్చని అనుకునేరు. కాదులో ఊళ్ళో బెల్ట్ షాపులు తీసేయాలని నల్గొండ జిల్లా ఏపూర్లున్నోళ్ళందరూ కలిసి రోడ్ల మీద ర్యాలీ తీసుకుంటా నిరసనలు చేసిండ్రు గిట్లా. అయితే ఊళ్ళో పెట్టిన అడ్డగోలు బెల్ట్ షాపులు చేయబట్టి యూత్ పిల్లగాళ్ళందరూ తాగుడుకు బానిసలవుతున్నారు. ఇంట్లో చెప్పిన పనులు చేయకుండా ఎప్పటికీ రోడ్ల మీదనే తిరుగుతున్నారు. ఇక పొద్దుగూకిందంటే చాలు సోపతిగాన్లతోటి కలిసి బెల్ట్ దుకాణాల కాడ తాగుతున్నారు అందరూ. ఇక గీ నడమనే ఒక ఆయన బగ్గదాగి రోడ్డు మీద పోతుంటే టక్కరైందట. దవాఖానకేసుకపోతే ట్రీట్మెంట్ చేసిండట గాని దెబ్బలు బగ్గదాకే వరకు జీవిడిచిండట. గందుకే ఊళ్ళో బెల్ట్ దుకాణాలు లేకుండా చేయాలని ఊర్లోళ్ళందరూ కలిసి గీ తీరుగా రోడ్ల మీద ర్యాలీ చేసిండ్రు. ఇక అట్లనే ఊళ్ళో బెల్ట్ షాపులు వద్దని ఆడోళ్ళు పాటలు పాడుకుంటా కూడా నిరసన చేసిండ్రు. చూడాలి మరి బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా గీళ్లు చేసిన నిరసనలకు దుకాణాలు బంద్ పెడతారో లేకపోతే ఏం చేస్తారో గాని తాగి బండ్లు నడిపి పానాలు పోగొట్టుకునేటోళ్ళు దునియా మీద చాలా మందే ఉన్నారు. గసంటోళ్ళు ఇప్పటికన్నా మారుండ్రయ్యా జరా. లోన్ కిస్తీ గట్లేదని చూసిండ్రా బ్యాంకోళ్ళు ఏం చేస్తున్నారో. రైతు ఇంటి ముంగటున్న గేట్లను తీసి ట్రాక్టర్లు వేసుకొని తీసుకుపోయినరు ఆఫీసర్లు. జనగామ జిల్లా 7 నూతల ఊళ్ళున్న ఒక రైతన్న బ్యాంకుల లోన్ తీసుకొచ్చుకున్నాడట. ఇక పంటలు చక్కగా వండలేదట. అంతో ఇంతో పండిన పంటను అమ్ముకుందామని మార్కెట్లకు తీసుకుపోతే గిట్టుబాటు ధర లేక అగ్వకే అమ్ముకున్నారట. ఇక వచ్చిన పైసలతోటి ఇల్లు గడుచుడే కష్టమయ్యే వరకు బ్యాంకుల లోన్ కట్టలేకపోయిందట. ఇక ఆఫీసర్లు నోటీసులు పంపితే కడతామని కూడా చెప్పుకొచ్చిండట. కానీ బ్యాంక్ ఆఫీసర్లు ఇంటేనా ఎంబటే వచ్చి రైతన్న ఎంత చెప్పినా ఈనకుంటా ఇంటికున్న గేట్లను సీజ్ చేసి పట్టుకపోయిండ్రు. అప్పు ఖచ్చితంగా కడతాం సార్, కొంచెం టైం ఇయ్యండ్రి అని ఎంత బతిలాడినా గాని ఆఫీసర్లు ఈనకుంటేనే గీ తిరగ చేసిండ్రని గా రైతన్న మస్తు బాధపడుతున్నాడు. ఇక ఈ వీడియోలు వైరల్ అయ్యే వరకు రైతన్న లోన్ కట్టుడు జర్రంత ఆలస్యమైతేనే గీ తీరుగా ఇజ్జత్ తీసే బ్యాంకులు మరి పెద్ద పెద్ద మోతేవార్లు బ్యాంకులల్లో కోట్ల రూపాయల లోన్ తీసుకొని యాళ్లకు కిస్తీలు కడుతున్నారా? వాళ్ళకో న్యాయం గిసొంటి పేదోళ్ళకో న్యాయమా అని మస్తు గరమైతున్నారు కొందరు జనాలు. మస్తు మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.